చెన్నై కోలుకునేనా? వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే జట్టు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైంట్స్ తో పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్ లో 6 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి పోరులో గెలుపొందగా ఆ తర్వాత వరుసగా ఆడిన 5 మ్యాచ్ల్లోనూ ఓడింది. 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకుని లీగ్లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై తిరిగి గెలుపు పాట పట్టాలని భావిస్తున్నారు. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టోర్నీకి దూరం కాగా గత మ్యాచ్లోనే మాస్టర్ మైండ్ మహేంద్ర సింగ్ ధోని జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే పరాజయాలతో డీలాపడ్డ జట్టును అతడి సారథ్యం కూడా గట్టెక్కించలేకపోయింది. కోల్కతాతో జరిగిన పోరులో బ్యాటర్లంతా మూకుముడిగా విఫలం కావడంతో చెన్నై ఘోర పరాజయం మూటగట్టుకుంది. వాటన్నింటినీ పక్కన పెట్టి తిరిగి సత్తా చాటాలని ధోని సేన భావిస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు సీజన్లో 6 మ్యాచ్లాడి 4 విజయాలు 2 పరాజయాలు నమోదు చేసుకుంది. గత 3 మ్యాచ్ల్లో మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్లపై గెలిచి లక్నో పుల్ జోన్లో ఉంది. మరి లక్నో జోన్ను అడ్డుకొని చెన్నై విజయాల బాట పడుతుందా చూడాలి. చెన్నైకు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. నిలకడ కనబరచలేకపోతున్న జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతుంది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నా ఆ తర్వాత ఇన్నింగ్స్లను నడిపించేవారు కరువయ్యారు. రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివం దుబే, రవీంద్ర జడేజా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో అశ్విన్ తర్వాత క్రీజులోకి వస్తున్న ధోని గతంలో మాదిరిగా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం కనబరచలేకపోతున్నాడు. ఇతర జట్లలో దేశీయ ఆటగాళ్లు చెలరేగుతుంటే చెన్నైలో ఆ బాధ్యత తీసుకునే ప్లేయర్లు కనిపించడం లేదు. కోల్కతాతో జరిగిన చివరి మ్యాచ్లో అయితే చెన్నై మరీ పేలవ ఆట తీరు కనబరిచింది. ప్లే ఆఫ్స్ రేసులో ముందంజ వేయాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో ఆటగాళ్లంతా సమిష్టిగా సత్తా చాటాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు వరుసగా 5 మ్యాచ్లు ఆడని సిఎస్కే మరో పరాజయం మూటగట్టుకుంటే ఇక కోలుకోవడం కష్టమే. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న చెన్నై బ్యాటర్లు ద్విగేష్ రాటి, రవి బిష్ణోయ్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.